అందరికీ నమస్కారం అండి. ఫైనల్గా సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. బట్ వీళ్ళు సాంగ్స్ స్టార్ట్ చేసే ముందు ఎలా పాడతారనేది నాకు కూడా చిన్న ఉంది మనసులో. కానీ దానికి మించి పాడారు వీళ్ళు. నేను చెప్పినట్టంటే ఇలా కాదు, ఇలా పాడండి, ఇలా పాడండి అని చెప్పి సలహాలు తీసుకొని, బట్ దాని అనుగుణంగా వీళ్ళు చాలా బాగా పాడారు. ఫైనల్గా సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. నేను ఒక డైరెక్టర్గా ఈ సినిమాకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ సాంగ్స్ బాగా పాడినందుకు వాళ్ళు ఎలా పాడారు అనేది ఒకసారి మీరే వినండి. విజయలక్ష్మి ముందు వచ్చేటప్పటికి కాన్ఫిడెంట్ గానే ఉన్నప్పటికీ కూడా రికార్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఎట్లా పాడతానో ఏంటి, ఎలా వస్తుంది అని చెప్పేసి అని కొంచెం టెన్షన్ పడ్డాను. అక్కడక్కడ కొన్ని ఎక్కడైనా తప్పులు వచ్చినా లేదంటే అక్కడైనా సరి చేసుకోవాల్సి వచ్చినా జయ గారు చాలా ఓపిక్గా ఇక్కడ ఇలా కాదండి, ఇక్కడ ఇలాగే పాడండి, ఇక్కడ ఇలా ఉంటేనే బాగుంటుంది, ఈ ఫీల్ ని మెయింటైన్ చేయండి, ఈ లిరిక్స్ ఇక్కడ తప్పులు ఉన్నాయి, ఇలా ప్రతి చిన్న కరెక్షన్ ని కూడా ఆయన కరెక్ట్ చేసుకుంటూ వచ్చారండి. నేను కూడా అది బాగా నేర్చుకుని మంచిగానే ప్రజెంట్ చేశాను. 100% నాకైతే చాలా సంతోషంగా ఉందండి. చాలా చక్కటి లిరిక్స్, చాలా మంచి ట్యూను. ఈ సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అందులో నేను పాడిన ప్రతి వెర్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నమస్కారం అండి. నేను ఈ సాంగ్ పాడేటప్పుడు చాలా భయపడ్డా, చాలా టెన్షన్గా ఫీల్ అయ్యానండి. పాడేటప్పుడు అన్నయ్య చాలా సపోర్ట్ చేశారు. ఇలా కాదు అలా అని చెప్పేసి ప్రతి పదానికి ఇలా పాడాలని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. ఈ సాంగ్ పాడేటప్పుడు చాలా ఆనందం అనిపించిందండి. బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. హాయ్ అండి, నమస్తే. నేను ముందుగా పాట పాడే ముందు నేను పాడుతానా లేదా అని ఒక భయంతో ఉన్నాను. కానీ జయన్న ఇచ్చిన మంచి మంచి టిప్స్, ఎలా పాడాలి అని ఒక డైరెక్టర్గా కూడా అన్న అంత పేషెన్స్తో మాకు లిరిక్స్ ఇలా పాడాలి అలా పాడాలి అని చెప్పి ఎంతో ఓపికగా మాకు కరెక్షన్స్ ఇచ్చారు. సో మాకు అవి బాగా అర్థం చేసుకొని మేము సాంగ్ మంచిగా పాడాము. సో ఫైనల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరూ మా టీంని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, విన్నారు కదా వీళ్ళ మాటల్లో ఎలా మాట్లాడారు అనేది. ఈ సాంగ్స్ వల్ల వీళ్ళకి ఫ్యూచర్లో మంచి మంచి అవకాశాలు రావాలి, వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్కి రిజల్ట్ దొరకాలి అని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతలా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్.